లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో 2024 ముగియనుంది. ఇక ఇప్పటికే వందల సంఖ్యలో సినిమాలు విడుదలవ్వగా వాటిలో కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో 2024లో కలెక్షన్స్ పరంగా టాప్ సినిమాలు ఏంటో మనము చూసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 భారత్లో ఇప్పటికే 824 కోట్లు కొల్లగొట్టగా మొదటి 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లు సాధించి కలెక్షన్ల పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్నవుతుండటంతో దీని టోటల్ వసూళ్లు తెలియటానికి ఇంకొన్ని రోజులు పట్టేలానే ఉంది. ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటించిన కల్కి సినిమా భారత్లో 646 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు వసూలు చేసి పుష్ప 2 తరువాతి స్థానంలో నిలిచింది. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తెలుగు సినిమా భారత్లో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి ప్రపంచవ్యాప్తంగా 530 కోట్లు వసూలు చేయటం విశేషం. తమిళ దళపతి విజయ్ నటించిన గోట్ సినిమా భారత్లో 252 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 457 కోట్లు వసూలు చేసింది. అయితే సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు ఈ స్థాయిలో కొల్లగొట్టడం నిజంగా ఆశ్చర్యమే. ఇక శివకార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమా దీపావళి కానుకగా విడుదలై భారత్లో 219 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 332 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య పాత్రలో జీవించిందనే చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా భారత్లో 202 కోట్లు కొల్లగొట్టగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేటయాన్ భారత్లో 146 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 253 కోట్లు వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా ఎంటర్ అయిన మంజుమల్ బాయ్స్ ఈ ఏడాది కనకవర్షమే కురిపించింది. ఇండియాలో 142 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 241 కోట్లు సాధించి కంటెంట్ ఈజ్ ద కింగ్ అని మరోసారి చాటి చెప్పింది. For more videos like this, subscribe Big TV channel.